కొన్ని సార్లు మనకు కాళ్ళు, చేతుల జాయింట్స్ దగ్గర విపరీతంగా నొప్పులు వస్తాయి. ఇది మనం పెద్దవాళ్ళలో సాధారణంగా చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు అనే కాదు, రుమాటిజం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. రుమాటిజం అంటే సింపుల్‌గా జాయింట్స్ దగ్గర వచ్చే పెయిన్ అన్నమాట. అయితే ప్రాబ్లమ్ ఉంది అని తెలిసాక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ కొంతమంది నాకు డాక్టర్ అవసరం లేదు. నేను ఒక చనిపోయిన తిమింగలం బాడీలోకి వెళ్తా అని అంటున్నారు. అలా వెళ్తే నా రుమాటిజం పోతుంది అని కూడా చెప్తున్నారు. షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక మనిషి తల కనిపిస్తుంది కదా! మరి తన బాడీని ఏదో కవర్ చేస్తుంది అనుకుంటున్నారో ఏమో! కాదు. అదే వేల్ బాడీ. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ రిపోర్ట్స్ ప్రకారం రుమాటిజం ఉన్న వ్యక్తి ఒక 30 గంటల పాటు ఈ చనిపోయిన తిమింగలం బాడీలో ఉంటే రుమాటిజం పోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ వేల్ బాడీలోకి పోతే నొప్పులు పోతాయని ఎవరు కనుక్కున్నారు అని. నాకు కూడా సేమ్ ఇదే డౌట్ వచ్చింది. 19th సెంచరీలో ఎవరో బాగా తాగేసి ఈ చనిపోయిన తిమింగలం బాడీలో పడిపోయాడు అంటారు. అతనికి రుమాటిజం కూడా ఉంది. కొన్ని గంటల తర్వాత బయటికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు తన రుమాటిజం పోయింది అని చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ న్యూ క్యూర్ ఫర్ రుమాటిజం అనే టైటిల్‌తో పాపులర్ చేశారు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేపర్ ప్రకారం ఆ డెడ్ వేల్ బాడీలో 2 గంటలు ఉంటే ఒక పౌల్టైజ్‌గా ఆ వేల్ బాడీ హీప్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇలా ఒక చనిపోయిన తిమింగలం రుమాటిజంని క్యూర్ చేస్తుంది అని చెప్పడానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమీ లేవు. మరి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.